హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ కిచెన్. బాగున్నారా అందరూ? ఈరోజు నేను సింపుల్గా వేసనపప్పు పొడి చేసి చూపిస్తున్నానండి. ముందుగా మనం బాణలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేయించుకుందాము. 10-15 మిరపకాయలు తీసుకున్నానండి. ఆయిల్ వేస్తే అది ఘాటు రాదు, అందుకని కొంచెం ఆయిల్ వేసాను. మిరపకాయలు వేగిన తర్వాత మనం తీసి పెట్టుకొని ఇప్పుడు వేసనపప్పు వేయించుకుందాము. 1 కప్పు వేసనపప్పు తీసుకున్నానండి. దగ్గర 1/4 కిలో ఉంటాయి ఇవి. ఇది ఒంటికి చాలా మంచిదండి. ఈ పొడి చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకోవచ్చు. దీంట్లో నేను ఇంకేం యాడ్ చేయలేదు, ఓన్లీ వేసనపప్పు, మిరపకాయలు, ఉప్పు అంతేనండి. ఇది నిదానంగా వేయించుకోవాలా, అంతా ఈక్వల్గా. లో ఫ్లేమ్లో వేయించుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేయించుకొని చల్లారాక మనం మిక్సీ వేసుకుందాము. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి, కొంచెం పలుకుగా చేసుకుంటే బాగుంటుంది. రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను కొంచెం. ఇలా పలుగ్గా గ్రైండ్ చేసుకోవాలా, అంతేనండి. ఎంతో కమ్మనైనా ఒంటికి మంచిదైన వేసనపప్పు పొడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ పొడిని చాలా ఈజీ. ఈ పొడి ఇడ్లీ, దోశకు కూడా చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.